స్కీమ్స్ ఇవన్నీ పెట్టే వాళ్ళు ఒక 15-20 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే గెలిచేవాళ్ళం మేము. అంటే వాటి వల్లే ఓడిపోయినాం అనే రకంగా మీరు మాట్లాడారు. ఇప్పుడు మీపై వస్తున్న విమర్శ ఏంటంటే అలా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని కేసులు కూడా అవుతున్నాయి ఈ మధ్య. అసలు చేతిలో ఫోన్ లేని ఏ మనిషినైనా పోయి అడగండి, ఫోన్ వాడడం రాని ఏ మనిషినైనా అడగండి ఈ రాష్ట్రంలో. సోషల్ మీడియా ఇడిచిపెట్టండి ఒక నిమిషం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా బాగాలేదా అని నేను ఇవాళ షరతు కడుతున్నా మీతోని. మీరు ఇప్పుడు రోడ్డు మీద పోయి ఫోన్ లేని వాళ్ళని పట్టుకోండి, నీకు ఫోన్ ఉందా లేదా అని అడుగురి, సోషల్ మీడియా చూస్తావా లేదా అని అడుగురి, బాగుందా బాగాలేదా అని అడుగురి, తర్వాత చెప్పండి మీరు నాకు. అంటే కొంతమంది పిచ్చి భ్రమలో బతుకుతుంటారు, మా ప్రభుత్వం చాలా బాగుంది కానీ మేమేదో బదనాం చేస్తున్నాం. కుదురుతుందా అండి అట్లా దేశం లెక్కనన్నా? సబ్జెక్ట్లో సరుకుంటే ఇంకోరెవరిని బదనాం చేస్తుందా? నేను మమ్మల్ని కూడా మస్తుగా బదనాం చేశారు 14 నుంచి 23 దాకా. గెలవలేదా ఎలక్షన్లు? గెలిచినాం కదా. ఎలక్షన్లు గెలిచి ఒక్కటే గీటరాయి కాదు కదా, పనితీరు. అన్నిటికీ మించి నేను చెప్పింది ఏంటంటే, ఎందుకు చెప్పినా అంటే ఆ మాట, అసలు ఏం జరిగింది తెలంగాణలో? మేము సరే నిజానికి కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేసినారు, మేము ఫెయిల్ అయినాం. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆయన చేసిన పనిని మేము కిందికి చెప్పడంలో ఫెయిల్ అయినాం. ఉదాహరణకు చెప్తాను మీకు, 1,62,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం ప్రభుత్వ రంగంలో, కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని కింద ప్రతిపక్షాలు లొలిపెడుతుంటే దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయినాం. 10 ఏళ్లలో భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంత స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేయలేదు అని చెప్పలేకపోయినాం, కమ్యూనికేట్ చేయలేకపోయినాం. భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగులకు జీతాలు పెంచినాం 73%. కానీ 1వ తారీఖు జీతాలు పడతలేవనే ప్రతిపక్షం యొక్క వాదనను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయినాం. వ్యవసాయ విస్తరణ అద్భుతంగా జరిగింది. భారతదేశంలోనే ప్యాడీ ప్రొడక్షన్లో పంజాబ్ను హర్యానాను దాటిపోయినాం. కానీ ఏమైంది ఆఖరికి? అయ్యో ఇక్కడ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఏదో డ్రామా చేస్తే అది నిజమని కొంతమంది నమ్మే పరిస్థితి. అట్లాగే 32 మెడికల్ కాలేజీలు అండి. తెలంగాణ రాకముందు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చినట్టు నుంచి మొన్నటి దాకా 5 మెడికల్ కాలేజీలు ఉండే. ఇక్కడ 32 మెడికల్ కాలేజీలు పెట్టినాం, 32 నర్సింగ్ కాలేజీలు పెట్టినాం, 1000 గురుకుల పాఠశాలలు పెట్టినాం. కానీ విద్యార్థులకు మా తమ్ముళ్ళకు చెప్పుకోలేకపోయినాం. అంటే మేము ఫెయిల్ అయినాం. ఎందుకు ఈ మాట ఎందుకనంటే ఆవేదనతోనన్నా, ఇన్ని మంచి పనులు చేసి చెప్పుకోలేకపోయినాము. కేవలం వాళ్ళు అవతలోళ్ళు ఈయన దొర, అహంకారము, గడి, 1,00,000 కోట్లు దోషేసిండ్రు, మేడిగడ్డ మీద పర్రె పడంగానే ఓ ఇగో దున్నపోతిందని కాంగ్రెస్ వాడు అనగానే దుడ్డను కట్టేయమన్నట్టు ఆయన వచ్చిండు బీజేపీ. గా ప్రచారం దొంగ ప్రచారం, అది మేము తిప్పికొట్టలేకపోయినామనే బాధతోని ఎవరో ఒకరిద్దరు జర్నలిస్టులను పేరు పెట్టుకొని యూట్యూబ్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టినా కూడా మేము చాలా డెమోక్రాటిక్గా ఉన్నాం. వాళ్ళని నిలువరించలేకపోయినామని బాధతోని మేము కూడా సపరేట్ 32 ఛానల్ పెడితే అయిపోతుండే. ఈ పనికిమాలిన ఛానల్లే మా కొంప పుచ్చుకున్నాయి అన్న. అవును, ఛానళ్ళు కొంతవరకు, మా నాయకత్వం కూడా అలసత్వం కొంతవరకు. మా నాయకత్వం అంటే మేము ద్వితీయ శ్రేణి నాయకత్వం, మా అలసత్వం, మా నిర్లక్ష్యం ఇది తప్ప కేసీఆర్ గారి వైపు నుంచి మాత్రం ప్రజల్లో ఎక్కడా కంప్లైంట్ లేదు. ఎస్, ఆయన మీద చాలా చెప్పారు, ఓ ఇట్లనట అట్లనట. నేను ఒకటి అడుగుతున్నా కళ్యాణ్ గారు, కేసీఆర్ ఎవరిని కలవలేదు, కేసీఆర్ దొర. మరి రేవంత్ రెడ్డి గారు రోజు 18 గంటలు పనిచేస్తున్నారు, జూబ్లీహిల్స్ ప్యాలెస్లు అందరినీ కలుస్తున్నారు. మరి ఎందుకో రైతు బంధు పడతలేదు, మరి ఎందుకో తులం బంగారం దిక్కులేదు, ఎందుకో 4,000 పెన్షన్ వస్తలేదు. మరి ఇంత అద్భుతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కదా, అన్నీ జరిగిపోవాలి కదా. మరి కేసీఆర్ గారు ఎవరిని కలవకుండానే రైతు బంధు పడుతుండే, కళ్యాణ లక్ష్మి వస్తుండే, పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుండే, మిగతా అన్ని కార్యక్రమాలు టెన్షన్గా జరుగుతుండే, ముసలిళ్ళకి పెన్షన్ వస్తుండే, రైతులకు కరెంట్ వస్తుండే, ఇన్ని జరుగుతుండే. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏది జరుగుతలేదు చక్కగా. ఎందుకు? ఎందుకంటే అల్టిమేట్గా నాయకుడు, ఆయన సమర్థత, ఆయన విజను, దాన్ని ఇంప్లిమెంట్ చేసే యంత్రాంగం చక్కగా ఉండాలి. అది కాంగ్రెస్ లేదు కాబట్టి ప్రజలు తిడుతున్నారు, మేమేం చేస్తాం దానికి. అంటే కేటీఆర్ గారు ఇంకొకటి మీ పైన ప్రధాన విమర్శ ఏంటంటే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ప్రతిసారి అసెంబ్లీ చర్చలో కూడా అదే పాయింట్ వస్తుంది. మొన్న మీరు చాలా క్లారిటీగా చెప్పారనుకోండి అప్పులకు సంబంధించిన అంశం. అంటే దాన్ని ప్రజలు నమ్మారనుకుంటున్నారా? డెఫినెట్గా నమ్మారు. నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారు ప్రజలు. ఇంకోటి ఏంటంటే జనరల్గా మన సమాజంలో ఉండే అపోహ ఏంటంటే అప్పుల పాలు అయిపోయినామనగా ఎందుకు బీరిపోతారు అన్నట్టు. అరే, ఒక వ్యక్తి అప్పు వేరు, ఒక రాష్ట్రం అప్పు వేరు. అప్పు తెస్తే కూడా కళ్యాణ్ గారు దేని మీద పెట్టుబడి పెడుతున్నాం? అప్పు తెచ్చి ఎప్పటి నుంచో దశాబ్దాల సమస్య ఉన్న కరెంట్ సమస్యను పరిష్కారం చేస్తే అది మంచా చెడా? అప్పు తెచ్చి దశాబ్దాల సమస్యగా ఉన్న తాగునీటి సమస్యను, ఫ్లోరైడ్ సమస్యను, గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఆవాసాల సమస్యను పరిష్కారం చేస్తే అది మంచా చెడా? అప్పు తెచ్చి 32 మెడికల్ కాలేజీలు కడితే మన పిల్లలకు మంచా చెడా? అప్పు తెచ్చి మన పిల్లలకు 1000 గురుకుల పాఠశాలలు కడితే మంచిదా చెడా? అంటే ఒక ఉత్పాదక రంగంలో ₹1 పెడితే ₹2, ₹3 తిరిగి ప్రభుత్వానికి, తిరిగి లేదా రాష్ట్రానికి వచ్చే విధంగా మంచి చేస్తే తప్పెట్లయితుందండి? ఇది మర్చిపోయినాం ఈ కామన్ లాజిక్. రెండవది, అప్పులు. భారతదేశంలోని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది కింది నుంచి 5వ స్థానంలో ఉన్నాం మనం అప్పుల్లో.
28 రాష్ట్రాల్లో అప్పులు అప్పులు అప్పులు. మరి కాంగ్రెస్ వాళ్ళు లేరా గత 10 ఏళ్ళు ప్రభుత్వంలో? మన అసెంబ్లీలో ప్రతి సంవత్సరం బడ్జెట్ సెషన్లో బట్టి విక్రమార్క గారు మాట్లాడినారు. అసెంబ్లీలో ప్రతి సంవత్సరం కాగ్ రిపోర్ట్ పెట్టినాం. అసెంబ్లీలో ప్రతి సంవత్సరం మేము రిపోర్ట్లు ఎవ్రీ డిపార్ట్మెంట్ది పెట్టినాం. లెక్కల అకౌంట్స్ చూసుకోలేదా? చదువుకోలేదా? ప్రిపేర్ కాలేదా? నేనేమంటా అంటే అల్టిమేట్గా చాతగాని అసమర్థులు ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేశారు బ్రదర్. నోటికి ఎంత వస్తే అంత. నీకు కళ్యాణ్ నీకేం కావాలి? నాకు 5 లక్షలు కావాలి, ఇస్తా పో. నీ పక్కన నాకేం కావాలి? 10 లక్షలు, పో ఇస్తా పో. నోటికి ఏమొస్తే అది చెప్పిండ్రు. ఇవాళ ఏం చేయాలో తెలియదు. మేమేమే బేబేబే. అసలు లంకె బిందెలు కావాలని నేను అంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? దొంగలు, లంగలు, అర్ధరాత్రి తుండు కప్పుకొని తవ్వకాలు చేసేటోళ్ళు అడుగుతారు లంకె బిందెలు. ఒక గసంటోళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం చేయాలి మరి కర్మ? అంటే మీదే మొత్తం